వాడలో ఒక ఇంట్లో ఇలా జరుగుతోంది అని మాత్రమే రాశాను. గుమ్మిడికాయలు దొంగంటే నువ్వెందుకు భుజాలు తడుకుంటావు? తడివి చూసుకోవాలి, ఎందుకంటే ఆ గొడవ నా ఇంట్లోనే జరిగింది. అప్పుడు అలా జరగకుండా చూసుకో. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటే ఎలా? ఆడదంటే అర్థం తెలుసా నీకు? ఆదరించడంలో అన్నపూర్ణగా ఉండాలి, మాటల్లో సరస్వతిగా ఉండాలి, నవ్వులో లక్ష్మిగా ఉండాలి, మొత్తానికి ఇష్టాదేవిగా ఉండాలి, జ్యేష్ఠాదేవిగా ఉండకూడదు. పుట్టగానే బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి, స్కూల్లో చేరడానికి నేటివిటీ సర్టిఫికెట్ తీసుకోవాలి, కాలేజీలో చేరడానికి మార్క్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి, ఉద్యోగంలో చేరడానికి కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి, చచ్చిపోయిన తర్వాత కూడా డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు. అలాగే మగైనా సరే ఆడైనా సరే, మగాడైతే మంచి భర్తని భార్య దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాలి, ఆడదైతే మంచి కోడలని అత్తగారి దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాలి. చేతిలో డిగ్రీ సర్టిఫికెట్, శాలరీ సర్టిఫికెట్ ఉన్నాయనే పొగర్తో మీ అత్తగారి దగ్గర రాలుగాయ పిల్లనే సర్టిఫికెట్ తెచ్చుకున్నావు కదటే పాపిష్టిదానా.